ఏ హాయ్ గైస్, టుడే అయితే మనం పారాసైట్ ద గ్రే లాస్ట్ ఎపిసోడ్ అయితే చూసేద్దాం. మరి డ్రామాలోకి అయితే వెళ్ళిపోదామా? ఎపిసోడ్ స్టార్టింగ్లోనే ఊని చూపిస్తున్నారు. అతనైతే గోల్ఫ్ ఆడుతూ ఉన్నాడు మేయర్తో పాటు. మేయర్ అయితే అడుగుతున్నాడు, ఏంటి ఫాదర్ అయితే రానే లేదు ఈ మ్యాచ్కి అని చెప్పేసి. ఏటో సార్, నేనైతే వెళ్ళి చెక్ చేసి చూస్తానని చెప్పేసి మన ఆ పాస్టర్ ఉన్నాడు కదా, అతని ఇంటికైతే వచ్చి చూస్తాడు. పాస్టర్ అయితే డిఫరెంట్గా కూర్చొని టీవీని చూస్తూ ఉన్నాడు. అండ్ రూమ్లోకి వెళ్ళి చూస్తే వాళ్ళ వైఫ్ అయితే చనిపోయి ఉంది. సో అయితే చూస్తున్నాడు, ఏంట్రా ఇది ఇలా చేసి పెట్టున్నావు అని చెప్పేసి. ఈ పాస్టర్ అయితే తన ఒరిజినల్ ఫేస్ని అయితే చూపిస్తున్నాడు. సో ఫస్ట్ మన భూమిలో వచ్చి దిగిన ఏలియన్ అయితే ఇదే అన్నమాట. ఆ పాస్టర్ అయితే చెప్తున్నాడు దగ్గర, ఇలా చూడు, నా మెయిన్ గోల్నే ఈ భూమిని మొత్తాన్ని కంట్రోల్ చేయాలి. అది లేకపోయినా అట్లీస్ట్ ఈ సిటీనైనా కంట్రోల్ చేయాలి. దానికి నువ్వు నాకు హెల్ప్ చేయాలి. నువ్వు నాకు హెల్ప్ చేసినట్టయితే నీకు ఏ ప్లేస్ కావాలో ఆ ప్లేస్ అయితే ఇస్తాను. ఈ సిటీ మేయర్ ఉన్నాడు కదా, అతను నాకు కావాలి, డీల్కి ఓకేనా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అండ్ చాలా దానికి పాములాగా ఒకటి అప్పుడప్పుడు అరుస్తూ ఉంది. ఇవన్నీ చూస్తే ఎవరిదా ఒప్పుకోరు. సరే ఓకే అని చెప్పేసి కూడా ఒప్పుకుంటున్నాడు. సో ప్రెసెంట్లో మన అండ్ కిమ్ అయితే ప్రెస్ మీట్కి వెళ్తున్నారు. వాళ్ళు చెప్తున్నారు, ఆల్మోస్ట్ అన్ని పారాసైట్ని వైప్ చేసాం, మిగిలిందైతే ఈ 2 పారాసైటే. ఒకటి మన హీరోయిన్ సూయిన్, ఇంకొకటి మన హీరో ఉన్నాడు కదా వాళ్ళ సిస్టర్. సో ప్రెస్కి ఓపెన్గా రిలీజ్ చేస్తున్నారన్నమాట. కంప్లీట్ అయిన తర్వాతకి చో వచ్చి అడుగుతుంది, ఆ రోజు మనం సెర్చ్ చేసేదానికి వెళ్ళాం కదా సార్, ఆ రోజు మీరు ఒక థింగ్ని హైడ్ చేశారు అండ్ ఆ థింగ్ని ఎత్తుకొని వెళ్ళి మళ్ళీ సూయిన్ దగ్గరే ఇచ్చేశారు. అది ఏంటో మీకు గుర్తుందా అని చెప్పి అడుగుతుంది. అది మీకు గుర్తుందా? మరి గుర్తుంటే కమెంట్ చేయండి, చూద్దాం. సో కిమ్ అయితే సైలెంట్గానే ఉన్నాడు. వీళ్ళిద్దరూ కొంచెం దూరం వచ్చినాక మాట్లాడుకుంటున్నారు. తనకైతే డౌట్ వచ్చేసింది, చంపేవాలి కానీ ఇది మర్డర్ లా కనిపించకూడదు, నేచురల్ డెత్ లా ఉండాలి అని చెప్పేసి దగ్గర చెప్తున్నాడు. సో ఇక్కడ మన హీరోయిన్ అండ్ హీరో వాళ్ళ సిస్టర్ని మీట్ అవ్వడానికి వచ్చున్నారు. ఎందుకంటే ఆమె అయితే కాల్ చేసి ఉంటుంది, ఇలా మా గ్యాంగ్ని చంపిన వాడిని నేను చంపాలి అని చెప్పేసి. సో దానికి నువ్వు నాకు హెల్ప్ చేయాలని చెప్పేసి మన హీరోయిన్ దగ్గర చెప్తూ ఉంటుంది. ఇలా మాట్లాడుతూ ఉండగానే మన హీరో అయితే ఒక నైఫ్ పెట్టి అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. బట్ ఇది పారాసైట్ కదా, ఈజీగా కనిపెట్టేసింది. సో అతని మెడబెట్టి బయటికి లేపేస్తుంది. చూసావా, వీడి వల్ల నన్ను చంపను కాదు, అయినా కూడా నన్ను చంపాలి అన్న ఒక వెరీ అయితే ఉంది. ఎందుకో తెలుసా, అది నమ్మక ద్రోహం. సేమ్ ఆ పారాసైట్ కూడా నాకు నమ్మక ద్రోహమే చేసింది. పారాసైట్గా పుట్టడం మా తప్పు కాదు. పారాసైట్గా పుట్టిన దానికి ఒక అర్థం ఉంటుంది, మనమందరం కలిసి బతకాలని చెప్పేసి. అలానే మేము కమ్యూనిటీ కూడా బిల్డ్ చేసి పెట్టాం. కానీ ఆ కిమ్ మమ్మల్ని చంపేశాడు. ఇప్పుడు వాడిపైన నేను పగ తీర్చుకోవాలని చెప్పేసి మన సిస్టర్ పారాసైట్ అయితే మాట్లాడుతూ ఉంటుంది. అండ్ అక్కడ కొందరు వస్తున్నారు కాబట్టి మన హీరోని అయితే కింద పడేస్తుంది. సో కింద పడిన మన హీరో అయితే చెప్తున్నాడు, కరెక్టే, ఫస్ట్ వాడిని చంపాలి, తర్వాతకి నిన్ను చంపాలి అని చెప్పేసి ఇతనైతే అరుస్తూ ఉంటాడు. అతన్ని చంపడం అయితే జరుగుతుంది, కానీ నన్ను చంపడం జరుగుతుందా అంటే కొంచెం డౌటే బాబు అని చెప్పేసి సిస్టర్ పారాసైట్ అంటుంది. ఈ సైడ్లో మన చోయ్ అయితే కొంచెం ఇన్వెస్టిగేట్ చేస్తుంది. ఎందుకంటే ఆమెకి డౌట్ వచ్చింది కదా, మేబీ కత్తితో కూడా చంపిండొచ్చు అని చెప్పేసి. ఇతనైతే చెప్తున్నాడు, కరెక్టే మీరు గెస్ చేసింది, హంటర్ డాగ్ని చంపింది ఒక కత్తి పెట్టి చెప్పబడినారు, కాకపోతే దానిపైన ఆ పారాసైట్ ఆర్గాన్స్ అయితే యూజ్ చేస్తుంది, అంతేకాని ఇక ఏ డిఫరెన్స్ లేదు అని చెప్పేసి చెప్తున్నాడు. అండ్ వీళ్ళకి ఒక అనౌన్స్మెంట్ అయితే వస్తుంది, ఇలా పారాసైట్ అయితే గ్రూప్గా ఎక్కడో ఉందంట, మీరైతే వెళ్ళి చంపండి అని చెప్పేసి. సో పక్కన టౌన్కి వెళ్ళాలన్నమాట. అడుగుతున్నారు, మేము అక్కడికి వెళ్ళిపోతే మరి ఫెస్టివల్లో ఎలా అనేసి. దానికి లోకల్ పోలీస్ ఉన్నారు కదా, నో ప్రాబ్లం అని చెప్తున్నారు. చోయ్కి అయితే అర్థమవుతుంది ఏదో ఒకటి జరుగుతుంది, ఏదో ఒకటి యామారిస్తున్నారు అని చెప్పేసి. బట్ ఆమెకి క్లియర్గా ఇంకా పాయింట్ అయితే క్యాచ్ కాలేదు. సో మన హీరోయిన్ అయితే కాల్ చేస్తుంది. ఓహో, ఎవరు కాల్ చేసింది, సూయినా లేకపోతే పారాసైట్ హైడీనా అని చెప్పేసి. నువ్వు చంపాలని చూస్తున్నావు కదా, పారాసైట్ హైడీనే,
నీకు ఒకటి చెప్పాలి ఏంటంటే ఒక మనిషే కానీ వాడు పారాసైట్స్కి హెల్ప్ చేస్తున్నాడు. కానీ కిమ్ అతనే ఒరిజినల్ పారాసైట్. నువ్వు వచ్చినా రాకపోయినా ఆ ఫెస్టివల్లోకి నేను వెళ్తాను. ఇన్ కేస్ వాడిని చంపలేకపోతే నువ్వు వాడిని చంపేసి సరేనా అని చెప్పేసి కాల్ని అయితే కట్ చేస్తుంది. అండ్ ఫెస్టివల్ వెళ్ళేదాకా నాకు కొంచెం రెస్ట్ కావాలని చెప్పేసి మన పారాసైట్ అయితే పడుకునేస్తుంది. హీరో అయితే డ్రైవ్ చేస్తున్నాడు. ఈ సైడ్లో చోయ్ అయితే థింక్ చేస్తుంది, కరెక్ట్గా ఉండొచ్చేమో, సరే ఓకే బండిని టర్న్ చేయండి అని చెప్తుంది. మేడం ఇప్పుడు టర్న్ చేస్తే ప్రాబ్లం వస్తే పర్వాలేదు, ఏ ప్రాబ్లం వచ్చినా నాపై నేను పెట్టుకుంటాను అని చెప్పేసి చోయ్ అంటుంది. ఈ సైడ్లో ఫెస్టివల్ కదా, సో అన్నీ సూపర్గానే వెళ్తుంది. పార్టీ ఫైర్ వర్క్స్ అని చెప్పి చాలా గ్రాండ్గా వెళ్తుంది. అండ్ అక్కడ మన హీరో అయితే తింటూ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు మన హీరోయిన్కి అండ్ వాళ్ళ సిస్టర్ పారాసైట్కి. సిస్టర్ పారాసైట్ అయితే హీరోయిన్ దగ్గర అడుగుతుంది, మనం ఇద్దరమే చాలు కదా వాళ్ళని చంపడానికి, ఎందుకు పోలీస్ ప్రొటెక్షన్ అని చెప్పేసి. కరెక్టే, కానీ నాలో ఉన్న పారాసైట్ కొంచెం వీక్గా ఉంది, ఎందుకంటే నాలాంటి ఒక వీక్ బాడీలో ఎక్కిన తర్వాతకి అది కూడా వీక్ అయిపోయింది. అండ్ అది ఎక్కిన సమయానికి నేను బ్లడ్ లాస్ అయ్యి ఉన్నా, నన్ను హీల్ చేయడం కోసం దాని పవర్ అంతా యూజ్ చేసింది. సో నేను ఆ పారాసైట్కి ఏం కానియను, నాకు ఏం కానియను అని చెప్పేసి హీరోయిన్ అంటుంది. ఈ సైడ్లో మేయర్ అయితే షాప్కి వచ్చి కొన్ని ఫుడ్స్ అయితే ట్రై చేస్తున్నాడు. అలా ఒక షాప్కి వచ్చి లైక్ ప్యాన్ కేక్ లాగా ఉంది, అదైతే ట్రై చేస్తున్నాడు. తిన్న తర్వాతకి ఇది లోకల్ పిండితో యూజ్ చేసినట్టు కనిపిస్తుంది అని చెప్పేస్తున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ సైలెంట్ అయిపోతున్నారు, ఏంటి ఇలా చెప్తున్నావా అనేసి. సో అలా ఇలా నవ్వి లే అలా చెప్పడం లేదు, ఇది కొంచెం చాలా హాట్గా బాగుంది క్రిస్పీగా అని చెప్పేసి కవర్ చేస్తున్నాడు. ఇలా వెళ్తూ ఉండగానే అక్కడికి మన కిమ్ అయితే వచ్చేస్తున్నాడు. సడన్గా తన ఫేస్ని ఏలియన్ పారాసైట్లా మార్చి మేయర్ని అటాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఈ సైడ్లో కాప్స్ అయితే వచ్చేసారు కదా, మన హీరోయిన్ అండ్ పారాసైట్ సిస్టర్ వాళ్ళని కూడా చూసేశారు. సో వీళ్ళని అటాక్ చేద్దామని చెప్పి ఈ సైడ్ ఇలా వెళ్తుంది. ఇంకొక సైడ్లో మేయర్ని అటాక్ చేయాలని చెప్పేసి ఈ పారాసైట్ చూస్తూ ఉంటుంది. సడన్గా మనకు మంచోడుగా మారిపోయాడేమో, ఒక ట్రేని తీసుకొని వచ్చి పారాసైట్ పైన తోయేస్తున్నాడు అండ్ లోపలికి వెళ్తున్నాడు. అండ్ ఫైరింగ్ సౌండ్స్ అయితే వినిపిస్తుంది, చంపేసినట్టే కనిపిస్తుంది. ఇతనైతే బయటకు వచ్చేస్తున్నాడు. ఈ సైడ్లో చోయ్ అయితే హీరో అండ్ ఆ సిస్టర్ పారాసైట్ని లాక్ చేసింది. నేనేమని గమనించుకుంటాను, మీరు వెళ్ళి వాడిని చంపడానికి చూడండి అని చెప్పేసి సిస్టర్ పారాసైట్ని అయితే పంపిస్తుంది. మన హీరోయిన్ అయితే చెప్తుంది, ఇలా చూడు నాకు నిన్ను చంపాలనేసి ఏ ఐడియా లేదు, ప్లీజ్ మాకు హెల్ప్ చేయని చెప్పేసి హీరోయిన్ అంటుంది. అయినా కూడా మన చోయ్ అయితే వినేటట్టు కనిపించలేదు. సో మన చోయ్తో ఏమైతే కొంచెం ఫైట్ చేస్తుంది, బట్ చంపడానికో గాయపరచడానికో అయితే ట్రై చేయలేదు. ఈ సైడ్లో వీళ్ళందరూ ఆ బాడీని చెక్ చేసి చూస్తారు. బాడీ ఉంది కానీ తల అయితే లేదు. ఏంట్రా అని చూస్తే అంత మంచోడు కాదండి, వాడు నిజంగానే చెడ్డోడు. సో మేయర్తో వెళ్తూ ఉంటాడు కదా, సో అతని డ్రెస్లోనే ఆ పారాసైట్ని దాచిపెట్టుకో ఉన్నాడు. తెరిచి వదలడంతో అక్కడున్న గాడ్ని చంపేస్తున్నాడు. నెక్స్ట్ మన మేయర్ని కూడా చంపదామని చెప్పి దగ్గరికి వెళ్తుంది, బట్ అంతలోకి సిస్టర్ పారాసైట్ అయితే వచ్చేసింది. సో అటాక్ చేస్తుంది. సో వీళ్ళిద్దరి మధ్యన భయంకరంగా ఫైట్ వెళ్తుంది. అండ్ అది చిన్న కథగా ఉండడం వల్ల ఫాస్ట్గా అటాక్ చేస్తూ ఉంటుంది. సో మన హీరోని మేయర్ని కొంచెం సేఫ్ చేస్తుంది. చేసిన తర్వాతకి అక్కడున్న థింగ్స్ అన్ని కింద పడేస్తూ ఉంది. మేబీ ఈ పారాసైట్కి తెలిసిపోయింది కావచ్చు ఇక మన బతకము అని చెప్పేసి. సో వాళ్ళని సేఫ్ చేసి మాట్లాడుతూ ఉంటుంది మన హీరో దగ్గర, ఐఎమ్ రియలీ సారీ, నేను మీ సిస్టర్ బాడీలోకి రావాలి అని ఏ ప్లాన్ లేదు, బట్ మిస్టేక్గా వచ్చేసాను, సారీ అని చెప్తుంది. మన హీరో కూడా ఏడుస్తున్నాడు. సడన్గా బ్యాక్ సైడ్లో నుంచి ఒక టెంటకల్ పొడుస్తుంది. ఏంటని చూస్తే ఆ పాస్టర్ ఏలియనే అండి, మన సిస్టర్ ఏలియన్ని అయితే భయంకరంగా పొడిచి డ్యామేజ్ చేసి చంపేస్తూ ఉంది. మీరైతే వెళ్ళండి అని చెప్పడంతో హీరో అయితే మేయర్ని సేఫ్ గార్డ్ చేసుకొని బయటకు తీసుకొని వచ్చేస్తున్నాడు. ఈ సైడ్లో ఆ ఏలియన్నే చూపిస్తున్నారు.
ఏదైనా ఒక బాడీ కావాలి కదా, ఎందుకంటే ఎక్కువసేపు ఇలా అవుట్లో ఉండదు. సో మన అయితే చూస్తున్నాడు, ఏది నీకు ఒక బాడీ కావాలి కదా, వెయిట్ చేయి నేను ప్రిపేర్ చేస్తానని చెప్పేసి. సో కొంచెం కూడా ఎదురు చూడని టైంలో మన ఉన్నాడు కదా, వాడి హెడ్ని స్లైస్ చేసి ఈ ఏలియన్ అయితే వెళ్ళి వాడి హెడ్ ప్లేస్లో కూర్చునేస్తుంది. సో ఊరికే చెప్తారా ఏంటి, ఒకరికి చెడు చేస్తే మనకు కూడా చెడే తిరిగి వచ్చును అని చెప్పి ఈ విషయం కరెక్ట్ అయిపోయింది వీడి విషయంలో. ఈ సైడ్లో మన హీరో అండ్ మేయర్ వాళ్ళిద్దరూ ఒక ప్లేస్కి అయితే వచ్చేసారు. అది చూడడానికి క్రాకర్స్ గుడోన్లా ఉంది. సో అక్కడైతే దాక్కుంటున్నారు. వాళ్ళని ఫాలో చేసుకుంటూ వచ్చిన మన పారాసైట్ నార్మల్గా చూస్తుంది, బట్ ఎవరు కన్నుకు కనిపించడం లేదు. సో దాన్ని టెంటికల్స్ పెద్దదిగా వచ్చేస్తుంది కదా నార్మల్గానే. సో అలానే తన ఐస్ని కూడా హైట్కి వెళ్ళి చూస్తుంది. సో వీళ్ళని కూడా కనిపెట్టేస్తుంది. మన హీరో ఏం చేస్తాడంటే, అక్కడ చాలా క్రాకర్స్ అయితే ఉంది కదా, హ్యాపీ దీపావళి ఫోర్స్ మామ అని చెప్పేసి క్రాకర్స్ పెట్టి భయంకరంగా ఫైర్ చేస్తున్నాడు ఆ ఏలియన్ పైన. సో అలా ఇలా ట్యాకిల్ చేసి పరిగెడుతూ ఉంటారు. కానీ ఈ ఏలియన్ అయితే మన మేయర్ లెగ్ని పట్టి లాగేస్తూ ఉంది. సో తలకాయ నరికేదానికి ఆల్మోస్ట్ దగ్గర వచ్చేసింది. సడన్గా ఒక టెంటకిల్ ఎవరా అని చూస్తే మన హీరోయిన్. మీరిద్దరూ సేఫ్గా బయటికి వెళ్ళండి, నేను వీడిని చూసుకుంటాను అని చెప్తుంది. హీరో అయితే అంటున్నాడు, నేను మేయర్ని సేఫ్ చేసి మళ్ళీ వస్తాను అని చెప్పేసి. సో వీళ్ళిద్దరి మధ్య భయంకరంగా ఫైట్ జరుగుతూ ఉంటుంది. అలా ఇలా ట్యాకిల్ చేసి మన హీరోయిన్ అయితే ఫైట్ చేస్తూ ఉంటుంది. కానీ ఈ ఏలియన్ చూడండి సరైనదిగా ఉంది. హీరోయిన్తో మాట్లాడుతూనే కొంచెం డైవర్ట్ చేస్తూ అటాక్ చేస్తూ ఉంటుంది. అండ్ అప్పుడప్పుడు దాని తలలో నుంచి ఆ చిన్న ఏలియన్ అయితే బయటకు వచ్చేస్తుంది. అలా కూడా వచ్చి అటాక్ చేసి మళ్ళీ బాడీలో అటాచ్ అయిపోతుంది. సో వీళ్ళిలా ఫైట్ వేసుకున్న తర్వాతకి కొంచెం గ్యాప్ దొరుకుతుంది. ఆ గ్యాప్లో మన చోయ్ అయితే గన్ పట్టుకొని వచ్చేసింది. మన హీరోయిన్ పక్కనే ఏం చేసుకొని ఉంది. హీరోయిన్ అయితే సైలెంట్గానే ఉంది. కానీ వాడే సైలెంట్గా లేదు. ఎందుకు చోయ్ చూస్తున్నారు, ఆ తలని బ్లాస్ట్ చేయండి, ఫైర్ చేయండి అని చెప్పేసి అరుస్తూ ఉంటాడు. కానీ మన హీరోయిన్ చోయ్ని చూడదు, ఆమె వెనక ఉన్న చిన్న పారాసైట్ని చూస్తూ ఉంటుంది. మన చోయ్ అయితే ఈ ఒక సైడ్లో చూస్తే అతని తల బొక్క పడిపోయి ఉంది. సో కనిపెట్టేసింది వీడు ఒక ఏలియన్గా మారిపోయాడు అని చెప్పేసి. అండ్ ఈ సైడ్లో ఈ ఏలియన్ అటాక్ చేస్తుంది, మన హీరోయిన్ దాన్ని అటాక్ చేస్తుంది. మన చోయ్ అయితే గన్ తిప్పి ఈ పారాసైట్ని భయంకరంగా కాలుస్తుంది. సో అక్కడే ఈ పారాసైట్ కూడా చనిపోతుంది. సో చోయ్ అయితే అడుగుతుంది, ఎందుకు నన్ను చంపకుండా సేవ్ చేసావని చెప్పేసి. హీరోయిన్లో ఉన్న పారాసైట్ అయితే చెప్తుంది, నమ్మకం, తను అందరినీ నమ్ముతుంది, నేను తనలోనే ఉన్నాను కదా. సో తన క్యారెక్టర్ నాకు కూడా వచ్చేసింది, నేను నిన్ను నమ్మాను నువ్వు హెల్ప్ చేస్తావనేసి, అందుకే నిన్ను ఏం చేయకుండా ఆ పారాసైట్ని చంపాను అని చెప్పేసి హీరోయిన్లో ఉన్న పారాసైట్ అయితే చెప్తుంది. అని చెప్పేసి తనైతే స్పృహ తప్పి అక్కడే పడిపోతుంది కూడా. అక్కడికి వచ్చిన మన హీరో అయితే హీరోయిన్ బాడీని హక్ చేసుకొని ఏడుస్తున్నాడు, ఎక్కడ ఏమో చనిపోయిందో అని చెప్పేసి. సో సోల్జర్స్ కూడా వచ్చేసారు. చోయ్ని అడుగుతున్నారు, ఏంటి మేడం వీళ్ళు ఏలియన్స్నా అనేసి. చోయ్ అయితే చెప్తుంది, లేదు వీళ్ళు జస్ట్ నార్మల్ హ్యూమన్ బీయింగ్సే అనేసి. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాతకి యాజ్ యూజువల్ మన హీరోయిన్ అయితే గ్రోసరీ షాప్లో వర్క్ చేస్తూ ఉంటుంది. అండ్ ఆమెకి బయట ఒక క్యాట్ అయితే కనిపిస్తుంది. సో దానికైతే కొంచెం ఫుడ్ పెడుతూ ఉంటుంది. హీరో అయితే వచ్చేసాడు, అడుగుతున్నాడు ఫ్రీ అయినా అనేసి. ఇంకొక 2 అవర్స్లో అని చెప్తుంది. 2 అవర్స్ అయిన తర్వాతకి మన హీరో అయితే చెప్తున్నాడు, చూసావా నా అవుట్ఫిట్ కూల్గా ఉంది కదా, ఎందుకంటే నేను జాబ్లో జాయిన్ అయ్యాను, పారాసైట్ ఉంది కదా వాళ్ళని చంపే జాబ్లో, ద గే టీంలో నేను కూడా ఇప్పుడు ఒక మెంబర్ని. చోయే ఆఫర్ ఇచ్చింది, కావాలంటే నువ్వు కూడా జాయిన్ అవ్వచ్చు అని చెప్పింది. అండ్ నా దగ్గర ఐడి ఇచ్చిన ఒక లెటర్ కూడా ఉంది తెలుసా నీకు అని చెప్తున్నాడు. మన హీరోయిన్ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తుంది. సో హీరో అయితే చదివి చూపిస్తున్నాడు, ఇది నా ఫస్ట్ లెటర్, సో నాకు ఎలా రాయాలో అర్థం కావడం లేదు, ఇన్ కేస్ ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఐఎమ్ సారీ సూయిన్, నేను నీ దగ్గర నుంచి చాలా థింగ్స్ అయితే నేర్చుకున్నాను, థ్యాంక్స్ ఫర్ దట్, అండ్ నా వలన నీకు ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే ఐఎమ్ రియలీ సారీ, అండ్ ఈ లైన్స్ అయితే నువ్వే చదువుకోవాలి అని చెప్పేసి హీరో అయితే ఆ పేపర్ని ఇచ్చేస్తున్నాడు. సో ఆ లైన్స్ అయితే మన హీరోయిన్నే చదువుతుంది. దాంట్లో ఏం రాసుందంటే, వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్ యు ఆర్ నాట్ అలోన్ అని రాసుంది. అంటే ఏం చెప్తుందంటే,
నీలో నేను ఉన్నది నీకు నచ్చినా నచ్చకపోయినా సైడ్ పెట్టేసే, కానీ నువ్వైతే అలోన్గా లేదు, నీకు నేనున్నానని చెప్పి ఆ పారాసైట్ అయితే రాసుంది. ఇక్కడ కట్ చేస్తే మన చోయ్ ఉంది కదా, ఆమె దగ్గరికి ఒక ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. మేడం, మిమ్మల్ని చూడ్డానికి ఒక వ్యక్తి అయితే వచ్చాడు అండ్ అతనికి పారాసైట్ గురించి A to Z తెలుసంట. ఎక్కడున్నాడు వాడు, మీకోసం వెయిట్ చేస్తున్నాడు మేడం అని చెప్పి వీళ్ళిద్దరూ అతన్ని మీట్ అవ్వడానికి వెళ్తున్నారు. సో కెప్టెన్ చోయ్ అయితే అడుగుతున్నారు, హూ ఆర్ యూ అనేసి. హాయ్, నా పేరు సినిచి ఇట్స్ మీ ఇలా అని చెప్పేసి అతని హ్యాండ్కి ఒక జూమ్ ఇన్ పెట్టి ఈ ఎపిసోడ్ని ఎండ్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఈ పారాసైట్ అనేది 2 మూవీస్గా కూడా ఉంది అండ్ ఆ మూవీస్ కావాలంటే కమెంట్ చేయండి, నేను పోస్ట్ చేస్తాను. ఆ 2 మూవీస్లోనూ ఇతనే హీరో, పేరు సినిచి. దీంట్లో సీజన్ 2 వస్తే దాన్ని కూడా మనమే ఫస్ట్ రివ్యూ ఇస్తాం. సో మర్చిపోకుండా